ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి టించుటకు, శోభించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దిక్కించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ఏలిన వారి ప్రత్యుత్త గీతం. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొని హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడింది కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారకునందు నా హక్కుని నేను సంపూర్ణంగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను. కానీ ఇంకనూ ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటపై వారిలో ఒకరి వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఈ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతి. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రభు వారితో ఇట్లా నేను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడేదరు, పాములను ఎత్తుపట్టుకొందురు,
ప్రాణాపాయకరమైనది ఏది తాగినను వారికి హాని కలగదు. రోగులపై తన హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు అంతటా సువార్తను ప్రకటించి ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తునే సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగును గాక.